బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ దర్యాప్తులో సిట్ దూకుడు కొనసాగిస్తుంది. ఈ స్కామ్ లో కీలక నిందితుడిగా అనుమానిస్తున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గురించి ఆరా తీస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న సిట్ బృందాలు కసిరెడ్డి ఇల్లు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహిస్తున్నాయి. ఏ సోదాల్లో 10 నుంచి 15 బృందాలు పాల్గొంటున్నాయి. ఈ స్కామ్ విచారణకు ఇప్పటివరకు హాజరు కాలేదు కసిరెడ్డి. దర్యాప్తు ప్రారంభమైనప్పటి నుంచి కూడా తప్పించుకుని తిరుగుతున్నారు. ఇక కసిరెడ్డి కోసం హైదరాబాద్ లో గాలింపు చర్యలు చేపట్టారు ఏపీ సిట్ అధికారులు. ఇప్పటికే ఆయన కోసం జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి, ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ లో గాలిస్తున్నారు. అటు రాయదుర్గం అరెట్ హాస్పిటల్లో రాయదుర్గం పోలీసుల సహాయంతో సోదాలు నిర్వహిస్తున్నారు. రాజ్ కసిరెడ్డి భార్య, అరెట్ హాస్పిటల్ డైరెక్టర్. లిక్కర్ స్కామ్ లో కీలక పాత్ర పోషించిన కసిరెడ్డి దేశం దాటి వెళ్లకుండా ఇప్పటికే ఏపీ పోలీసులు లుకౌట్ నోటీసులు ఇచ్చారు. సిట్ విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఆయన తప్పించుకుని తిరుగుతున్నారు. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రానా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ రానా, ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఇప్పటికే విచారణ అనేది కొనసాగిస్తున్నారు. కసిరెడ్డి ఎక్కడున్నారనే క్వశ్చన్ మార్క్ తెరపైకి వస్తున్న నేపథ్యంలో ఆయనకి నోటీసులు ఇచ్చినా కూడా విచారణకు హాజరు కాకపోతే ఏ విధమైన చర్యలు ఉంటాయి రానా? ఏపీ లిక్కర్ స్కామ్ తెరపైకి వచ్చినప్పటి నుంచి కూడా అనేక కోణాల్లో కూడా సిట్టు బృందం విచారణ చేస్తుంది. ఎప్పుడైతే విజయసాయిరెడ్డిని విచారణకి పిలిచినప్పుడు ఆయన చెప్పినటువంటి వివరాలను బేస్ చేసుకుని ఒక్కొక్కరిని కూడా విచారణ చేస్తుంది. దానికి తగ్గట్టుగానే విజయసాయిరెడ్డి ప్రశ్నించినప్పుడే రాజ్ కసిరెడ్డి పేరు అనేది తెరపైకి వచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో అప్పటి నుంచి కూడా రాజ్ కసిరెడ్డి కోసం 2 మార్లు పోలీసులు నోటీసులు వారు జారీ చేశారు. అయితే ఆ 2 నోటీసులు కూడా ఆయన ఈమెయిల్ ద్వారా కూడా రిప్లై ఇచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఆ రిప్లైలో కూడా నేను ఐటీకి సంబంధించినటువంటి అడ్వైజర్ దాంట్లోనే ఉన్నాను, నాకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో జరిగినటువంటి దానికి ఎటువంటి సంబంధం లేదంటూ కూడా 2 సార్లు కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యం కనబడుతుంది. అయితే పాటు అతనికి ఇచ్చినటువంటి నోటీసులు ఏదైతే ఉందో ఆ నోటీసుల్ని హైకోర్టులో ఆయన సవాలు చేశారు, హైకోర్టులో వెళ్ళారు. అయితే హైకోర్టు మాత్రం చాలా క్లియర్గా ఈ సిట్టు బృందం ఇచ్చినటువంటి నోటీసుల్లో మేము ఎటువంటి జోక్యం చేసుకోవాలని, మీరు ఖచ్చితంగా విచారణకి హాజరు కావాల్సిందంటూ కూడా హైకోర్టు తెలపడంతో మరొకసారి కసిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 9న ఏప్రిల్ 9న ఖచ్చితంగా పోలీసుల ముందు కూడా విచారణకి హాజరు కావాలంటూ కూడా అతనికి నోటీసులు ఇచ్చినా కానీ ఇప్పటి వరకు కూడా కసిరెడ్డికి సంబంధించిన జాడైతే కనపడలేదు. సో అనేక రకాలుగా కూడా ఆయన ఆచూకీ కోసం సిట్టు బృందం ప్రయత్నాలు చేస్తున్నప్పుడు దాంతోపాటు ఇప్పుడు నా వెనకాల ఉన్నటువంటి ఆర్ఐటి హాస్పిటల్ ఏదైతే ఉందో ఈ హాస్పిటల్లోనే కసిరెడ్డికి సంబంధించిన 2 బంధువులు, ఒక భార్యను మరొక వ్యక్తి దీంట్లో పెట్టుబడులు పెట్టని వారు డైరెక్టర్లుగా ఉన్నట్టుగా అధికారుల దృష్టికి వచ్చింది. కాబట్టి ఈ ఆర్ఐటి హాస్పిటల్లో దాదాపు 3 గంటల పాటు కూడా అనేక రకాలుగా కూడా వాళ్ళు సోదాలు నిర్వహించినటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు రాజ్ కసిరెడ్డికి చెందినటువంటి మరికొన్ని ప్లేసుల్లో కూడా పోలీసులు సోదాలు చేస్తున్నారు. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ నివాసం కానీ, గచ్చిబౌలి కానీ, ఫైనాన్స్ డిస్ట్రిక్ట్లో కానీ దాదాపు 4 బృందాల వరకు కూడా ఇప్పుడు సిట్టు బృందాలు వచ్చి ఇక్కడ సోదాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటికే దేశం విడిచిపోకుండా కసిరెడ్డి కోసం ఎల్ఓసి కూడా వారు జారీ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఖచ్చితంగా ఈ కేసులో చాలా ఇంపార్టెంట్ పర్సన్గా కసిరెడ్డి కాబట్టి ఒకవేళ ఈ యొక్క సమయంలో అతను కానీ దేశం విడిచిపోతే మాత్రం ఖచ్చితంగా విచారణకి చాలా వరకు కూడా ఆటంకం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం గతంలో పార్లమెంట్లో కూడా ఇదే అంశాన్ని కూడా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా ఒకసారి ఆయన లేవనెత్తడం జరిగింది. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే ఏపీ లిక్కర్ స్కామ్ అనేది అతిపెద్ద స్కామ్గా ఉండబోతుంది అనేసి కూడా ఆయన మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నాడు. దీనికి సంబంధించిన కొన్ని ఎవిడెన్స్ కూడా ఆయన సమర్పించిన నేపథ్యంలో ఇప్పుడు కసిరెడ్డి అనేది ఖచ్చితంగా పోలీసులు విచారణకు హాజరైతే మాత్రం ఇంకా చాలా పెద్ద తలకాయల యొక్క పేరు అయితే బయటకు వస్తారని కూడా ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి దాని దగ్గరికైనా సిట్టు బృందం ఇప్పుడు విచారణ చేస్తోంది. రైట్, థ్యాంక్ యూ రానా.